ప్రజలు బిల్లింగ్ అయితేనే అక్కడ మనం అక్కడ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఏదైనా ఆయుధ కర్మాగారం పెట్టాలన్నా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బద్వరం గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల కాలంలో 2 దఫాలుగా సుమారు 60 లక్షల రూపాయల విడుదల చేశారని నాయకులు తెలిపారు. అనంతరం సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ కొండయ్య నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, ప్రభుదీప్, యనమల దివ్య సహకరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం కొండయ్య నాయుడు, వేగి గోపి, ఆడారి వెంకటరమణ, రాపేట్ సంతోష్, కర్రి గణేష్, వేగి నూకరాజు, గడ్డం సత్యనారాయణ పాల్గొన్నారు. కోటనందూరు మండలం బొద్దవాడ గ్రామం తుని కాన్స్టిట్యున్సీ అండి. మాకు యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో, దివ్య గారు చల్లని చూపుతో మా బొద్దవాడ గ్రామంలో ఫస్ట్ ఫేజ్ కింద 15 లక్షలు, సెకండ్ ఫేజ్ కింద 15 లక్షలు, తర్వాత 5th ఫేజ్లో 40 లక్షలు ఇవ్వడం జరిగిందండి. దీంతో మాకు దగ్గర 1000 మీటర్ల వర్క్ జరుగుతుంది. ఇంకా మాకు రిమైనింగ్ 4 కిలోమీటర్స్ ఉందండి బొద్దవారం గ్రామం మొత్తానికి. ఇది కూడా మా ఎమ్మెల్యే దివ్య గారు చల్లని చూపుతోటి మాకు జరిగిన ఈ సంవత్సరం 8 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో గతం నుంచి కూడా ఎప్పుడు కూడా మాకు సీసీ రోడ్లు లేవు. గత 2014లో గవర్నమెంట్ వచ్చినప్పుడు 1,20 లక్షలకి మాకు వర్క్ ఇచ్చారు. ఆ వర్క్లోనే మాకు తడి చెత్త, పొడి చెత్త, కొన్ని రోడ్లు, సీసీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 8 నెలలే జరిగింది. అయితే గతంలో ఒక 6 నెలల కిందట ఒక 15 లక్షలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కొన్ని రోడ్లు వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళా